డబ్బు ఎంత ఉందనేది ముఖ్యం కాదు. డబ్బులు ప్రతి వాళ్ళు సంపాదిస్తారు ఏంటి, కానీ డబ్బు సంపాదించే వాళ్ళల్లో కొంతమందే ఉంటారు మనుషులు. సొసైటీ కోసం కష్టపడేవాళ్ళు కొంతమందే ఉంటారు. నేను గర్వంగా చెప్పుకోగలను, నాకు కూడా 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి బాధ్యతలు అయిపోయి, నాకు 20 సంవత్సరాల క్రితమే బాధ్యతలు అయిపోయిన కాడి నుంచి కూడా నేను ఒకటే అనుకున్నాను, నేను ఈ సమాజంలో సంపాదించుకున్నాను, ఈ సమాజానికి ఏదో చెయ్యాలి. మనం ప్రతి మనిషి కూడా ఈ ఆలోచన ఉండాలి. మనం ఏదైతే ఎక్కడైతే సంపాదించామో రూపాయలు 10 పైసలు ముందు ఫస్ట్గా నేను ఒక 10 పైసలు పక్కన పెట్టేవాడిని. అలాగే తర్వాత తదనంతరంగా పిల్లల బాధ్యతలు అయిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా నాకు వచ్చే ఆదాయం అంతా కూడాను ఇప్పటికి కూడా నేను మరి కష్టపడి రోజుకి 10 గంటలు కష్టపడి వ్యాపారం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అటెండ్ అవుతుంటాను. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలందరూ కూడా ఇది మన భారతదేశం, అదొక్కటి గుర్తుంచుకోండి. ప్రతి మనిషి దేశాన్ని గౌరవించాలి, తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువుల్ని ప్రేమించాలా. ఈ 3 మాత్రం వదిలిపెట్టబాకండి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా చెప్తున్నాను. మీకు పొద్దున్నే లేవగానే దైవాన్ని, మీ ఇష్టం వచ్చిన దైవం, మీకు అల్లానో లేకపోతే యేసుక్రీస్తు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఎవరో ఒకరిని భగవంతుని ప్రార్థన చేయండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. భగవంతుడా నాకు మంచి చదువు ఇచ్చి బాగా నన్ను క్రమశిక్షణ అయినటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంలో నివసించేట్టుగా నన్ను బ్లెస్సింగ్ ఇవ్వమని చెప్పి అందరిని అడగాల. తల్లిదండ్రులను అడగాలి, అలాగే తర్వాత గురువులు. ఎట్లాగూ గురువు లేనిదే ఎవరు కూడా ఎదగదాలరు. ముఖ్యంగా మన పిల్లల జీవితంలో గురువు అనేది ప్రధానమైనటువంటి పాత్ర. మీరు ఏ స్థాయికి ఎదగాలన్నా కూడా గురువు లేనిదే ఏమీ చేయలేరు. కాబట్టి ఆ గురువుల్ని మాత్రం మీరు ఏ రోజున కూడా వాళ్ళకి ఎదురు తిరిగి చెప్పకూడదు. మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు ఎకరాల స్థలం ఉండేవి, కానీ స్కూల్స్ మట్టితో కట్టి చుట్టూ మా స్కూల్ ఎట్లా ఉంటుందంటే మట్టితో కట్టేవాళ్ళు చుట్టూ ఎంతో ఒక 6 అడుగుల వరకు. ఆ పైన తడికలు ఉండేవి, ఏవి మన ఎదురు కర్రలు ఉంటాయి కదా, ఎదురు కర్రలతోటి అన్నీ అమర్చి అట్లాగా మాకు ఆ స్కూల్ అటువంటివి ఉంది. దాంట్లో కింద కూర్చోవడం బెంచీలు తప్పితే ఇంకా వేరే ఏది కుర్చీలు కానీ ఏం ఉండేవి కాదు మా రోజుల్లో. మరి అట్లా మేము కూడా మరి అంత ఆ రోజుల్లో కూడా మాకు టీచర్స్ అందరూ కూడా ఇవాళ కూడా నాకు చిన్నప్పటి స్కూల్ టీచర్స్ కూడా నాకు గుర్తున్నారు. అందరూ కూడాను ప్రతి వ్యక్తిని కూడా నేను గౌరవిస్తాను. చాలామంది చనిపోయారు. ఇప్పటికి దాదాపు నేను ఫీల్డ్లోకి వచ్చి కూడా దాదాపుగా 71లో నేను డిగ్రీ పూర్తి చేసుకొని తర్వాత వ్యాపారంలో ఎన్నుకున్నాను. నాకు ఆ రోజుల్లోనే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వస్తే మా నాన్నగారు ఆ రోజుల్లో మరి ఒక 30 మంది ఎంప్లాయీస్ తోటి వ్యాపారం చేసేవారు. మా ఫాదర్ ఒకటే మాట అన్నారు, ఏమన్నారంటే నువ్వు 400 రూపాయలు ఆ రోజున సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి 400 రూపాయలు బేసిక్ అండి కొన్నారు. 400 రూపాయలు బేసిక్ నీకు నా హెడ్ గుమస్తాకి 800 రూపాయలు ఇస్తున్నాను, మీరు ఉద్యోగం చేయబాక వెళ్ళబాక. ఇప్పుడు నేను ఎట్టయితే 30 మందిని పోయించాను, ఇంకో 100 మందిని పోయించాలి. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని బతికించాలి. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం చేయూతనిచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం మనం పాటుపడాలి అనేటువంటి సిద్ధాంతంతో మేము బ్రతికాము. అలాగే పెద్దలు చెప్పిన మాటలు విన్నాము. మరి మీరు ఎంత అదృష్టవంతులంటే చక్కటి బిల్డింగ్స్, చక్కటి గ్రౌండు, చక్కటి టీచర్సు. మాకు అసలు గ్రౌండ్ ఉండేది కానీ ఆ రోజుల్లో డబ్బులు లేవు. చెప్పాను కదా, మట్టి గోడల మధ్యలో మేము చదువుకున్నాం. కింద బెంచీలు కూర్చోబెట్టేవాడు మమ్మల్ని. అటువంటి రోజులు. మరి ఇవాళ మీ టైం వచ్చేసరికి మంచి అదృష్టవంతులు. మీ అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. చక్కటి బిల్డింగ్స్లో మీ అందరూ చదువుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఇంకా 2 మాటలు చెప్తాను, ఇంకేమవుద్దిగా. ఎందుకంటే మీ అందరూ కూడా నేను మొట్టమొదటి చెప్పాను కదా, తల్లిదండ్రులను గౌరవించండి ఫస్ట్. వాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే, ఎంత ఇదైనా సరే వాళ్ళని మాత్రం మరవకూడదు. మీరు చెప్తున్నాను, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మాత్రం జీవితాంతరం మీరు బలాయించాల్సిందే ఖచ్చితంగా. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీరు ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ గురువులను మర్చిపోకూడదు. అర్థమైందా? ఎక్కడున్నా సరే మీరు సపోజ్ రేపు 10th క్లాస్ వెళ్ళిపోతారు, ఇంటర్మీడియట్లో చేరతారు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు
ఎవరన్నా ఒకసారి వచ్చి ఆ గురువుగారికి ఒక గుర్తుంచుకొని ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి, అమ్మ మీ వల్ల మేము మరి వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నామని ఒక మాట చెప్పుకుంటే వాళ్ళు ఎంత ఆనందపడతారు. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత ఎదిగినా సరే అణిగి ఉండాలి. మీరు ఎంత స్థాయికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా కూడా మరి అణిగి ఉండి ఆ గురువులను మాత్రం మర్చిపోకుండా ఉంటే మీ జన్మ ధన్యం అవుద్ది. అంతేకాదు మీరు పిల్లల్లో అనేక రకమైన భావాలు ఉంటాయి. అందరూ ఒకే రకమైనటువంటి భావం ఉండదు. ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, ఒకళ్ళు డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకళ్ళేమో పైలట్ అవ్వాలనుకుంటారు, ఒకళ్ళేమో టీచర్ అవ్వాలనుకుంటారు. ఇట్లా అనేక రకాల భావాలు, అనేక రకాలుగా మీలో ఏదైతే చైతన్యం ఉందో దాని మీదే మీరు ఫోకస్ చేయండి. నేను టీచర్ అవ్వాలనుకుంటే టీచర్ మీదే ఫోకస్ చేయండి. అలాగే నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్ మీదే ఫోకస్ చేయండి. అలాగే డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ మీదే ఫోకస్ చేయండి. అలాగా మీరు ఇప్పటి నుంచే మీరు కనుక ఈ పద్ధతి కనుక అలవాటు చేసుకుంటే మీరు బాగా ఫ్యూచర్లో మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళి మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలని, తర్వాత అలాగే ఇండస్ట్రీస్ ఇవన్నీ, వీటికి సీఈఓ అవ్వాలని కోరుకోండి మీరు. నేను చెప్పేది అయితే మీరు ఏదనుకుంటే అది అవుద్ది. ఖచ్చితంగా మీరు అనుకోవడం, దాని మీద భావన పెడతాం, దాంతోటే మీరు ప్రయాణం చేస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి, అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఏది మీరు లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి దాంట్లోనే ప్రయాణం చేసి మీరు అవసరమైతే అడిషనల్గా మీరు సాయంత్రం పూట మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా టీచర్స్ హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా మీరు వెళ్ళకండి, ఏం పర్వాలేదు, అమ్మా నాకు ఇది అర్థం కాలేదు, పాఠం చెప్పండి, అడగండి, భయం ఉండకూడదు, భయపడకూడదు ఎవరు కూడాను. ఇప్పుడు ఇందరు పిల్లలు చూడండి ఎంత చక్కగా మాట్లాడారు వీళ్ళందరూ. మీ అందరూ కూడా అదే స్టేజ్లో ఉండాలి. స్టేజ్ మీదకి ఎక్కితే భయపడకూడదు, ఎంతలా వాళ్ళు అయినా సరే భయపడకూడదు. ఎన్ని వేల మంది ముందు మీటింగ్ చెప్పినా కూడా భయం లేకోకుండా మీరు స్టేజ్ ఫియర్ ఉండకూడదు. మెయిన్ స్టేజ్ ఫియర్ ఉంటే రాణించలేరు. మీరు చెప్తున్నాను, స్టేజ్ ఫియర్ లేకోకుండా ఫ్రీగా మాట్లాడేటువంటి గుణం మీరు నేర్చుకోవాలి. సరే, నిజంగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ స్కూల్ మేనేజ్మెంట్కి, హెడ్ మాస్టర్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలందరూ కూడా వృద్ధిలో రావాలి, మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించాలని చెప్పి మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్పర్సన్ చలువాది మల్లికార్జునరావు గారు, మరొక అతిథి అమలీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎం సిస్టర్ రాజకుమారి గారు, టీచర్స్, స్టాఫ్, మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే చలువాది మల్లికార్జునరావు గారు మనం ఎంత ఎత్తుకి ఎదిగినప్పటికి కూడా ఒదిగి ఉండాలని చెప్పనేటువంటి చక్కటి సందేశంతో ప్రారంభించి ముందుగా మనల్ని మనం గౌరవించుకుంటూ, మన తల్లిదండ్రులను గౌరవించుకుంటూ, మన గురువులను గౌరవించుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరానికి అధిరోహిస్తారు అని చెప్పని సందేశం ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం అమరావతి బాలోత్సవం బాధ్యులు ఇంజనీరింగ్ చదువుకున్నప్పటికి కూడా సమాజ సేవ చేయాలి,
పిల్లలతో నిరంతరం వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పని అమరావతి బాలోత్సవం ఆఫీస్ కార్యదర్శి, అదేవిధంగా వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఐజాక్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అమరావతి బాలోత్సవం అనేటువంటిది విజయవాడలో 2017 సంవత్సరంలో ప్రారంభించి ఇది 2022 సంవత్సరం అని చెప్పంటే 5 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ఈ విజయవాడలో స్లమ్ ఏరియాస్ దగ్గర నుంచి, మున్సిపాలిటీ స్కూల్ దగ్గర నుంచి ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వరకు కూడా అనేక కార్యక్రమాలు నిత్యం చేస్తూ వస్తూ ఉన్నాం. మేము చెప్పేది ఒకటే, ఎడ్యుకేషన్ అనేటువంటిది, విద్య అనేటువంటిది మార్కుల ప్రాతిపదిక అనేటువంటిది కాకుండా విభిన్నమైనటువంటి అన్ని యాంగిల్స్లో కూడా విద్యార్థిని తీర్చిదిద్దాలి. సమగ్ర విద్యా విధానం కావాలి. ఆ సమగ్ర విద్యా విధానం అని చెప్పనంటే విద్యతో పాటుగా 70% మీ మార్కులు మీ డెవలప్మెంట్ని ఆశిస్తే మిగిలినటువంటి 30% మీకు అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి అన్నిటి ఎడల మీరు అవగాహన కావాలని చెప్పని చెప్పేటువంటిది అమరావతి బాలోత్సవం. ఆ రకంగా అని చెప్పండి 5 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నది అమరావతి బాలోత్సవం. ఈ దేశంలో ఉన్నటువంటి దేశ పండుగలు అనేకం ఉన్నాయి. మన పండుగలు వేరు, దేశ పండుగలు వేరు. ఈ నెలలోనే ఒక దేశ పండుగ ఉన్నది. ఏంటది? ఇండిపెండెన్స్ డే. ఎన్నో ఇండిపెండెన్స్ డే అది? 75. 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఫలాలు అనేటువంటివి, స్వాతంత్ర్య ఉద్యమం అనేటువంటిది ఏ రకంగా జరిగింది? ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో తన జీవితాన్ని అర్పించి ఆనాడే 100 సంవత్సరాల క్రితమే విప్లవాగ్నిని రగిలించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి 125వ జయంతిని ఇప్పుడు మనం జరుపుకుంటా ఉన్నాం. ఎవరా వ్యక్తి? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఇప్పుడు మనం జరుపుకుంటా ఉన్నాం. ఏంటి ఆయన అల్లూరి సీతారామరాజు? అల్లూరి సీతారామరాజు ఒక 100 సంవత్సరాలు బ్రతికాడా? ఒక 80 సంవత్సరాలు బ్రతికాడా? ఒక 70 సంవత్సరాలు బ్రతికాడా? ఒక 50 సంవత్సరాలు బ్రతికాడా? లేదు, కేవలం 27 సంవత్సరాలు మాత్రమే బ్రతికినటువంటి వ్యక్తి 27 సంవత్సరాలు తన జీవిత కాలంలో 27 దశాబ్దాలు 27 శతాబ్దాలు గడిచినప్పటికి కూడా తరగని ఖ్యాతి గడించినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు. ఆయన సాక్రిఫికేషన్ ఎవరికి కూడా ఉండదు. 1897లో జన్మించినటువంటి వ్యక్తి తన చదువులు మొత్తం కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఉద్యమాన్ని ఎంచుకున్నటువంటిది ఎక్కడో సిటీస్లోనో
పట్టణాల్లోనో కాదు, ఆయన ఉద్యమాన్ని ఎంచుకున్నది ఎక్కడ? అడవుల్లో అణగారినటువంటి తిండికి కూడా అవకాశం లేనటువంటి దుర్భర దారిద్ర్యంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ని, షెడ్యూల్ క్యాస్ట్ని, ఆ రకంగా ఎస్టీ బేస్గా ఉన్నటువంటి కొండల్లో, కోనల్లో, అడవుల్లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకి అండగా నిలిచినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన తన సులాభాపేక్ష అనేటువంటిది కాదు. ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికి కూడా, ఆయన క్షత్రియ కుటుంబంలో జన్మించినప్పటికి కూడా, నా అవసరం చాలా అన్యాయంగా ఆనాడు కొండల్లో, కోనల్లో చింతపండు, విప్ప పువ్వు లేదని చెప్పండి ఇలాంటి మొత్తం కూడా సేకరించి టౌన్కి వచ్చి అమ్ముతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వారు దాని మీద కూడా పన్నేసి ఆ పన్ను రాబట్టాలని చెప్పని పీడిస్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్పండి అంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళకి ఏదో చేయాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఆయన 18వ సంవత్సరం ఏట ఆ ఆలోచన వచ్చింది. వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పని 18 సంవత్సరాలు అని చెప్పానంటే ఇప్పుడు 10th క్లాస్ చదివేటువంటి వ్యక్తి వయసు ఎంత? 10th క్లాస్ అని చెప్పానంటే 5 సంవత్సరాలకు ఫస్ట్ క్లాస్ వస్తారు, 6th క్లాస్కి. 10వ తరగతి అని చెప్పండి ఎంత వయసు ఉంటుంది? 15-16 సంవత్సరాల వయసు ఉంటుంది. 15-16 సంవత్సరాల వయసులో మనం ఈ గుమ్మం దాటాలంటే బయటపడతాం. సెంటర్కి వెళ్ళి ఏదో కొనుక్కురావడం కోసం మన తల్లిదండ్రులు అనేక జాగ్రత్తలు చెప్తారు. ఇక్కడ నుంచి బయట ఊరికి వెళ్ళాలని చెప్పండి అనేక జాగ్రత్తలు, ఒంటరిగా పంపించరు, మన తోడు ఎవరినొకటి పంపిస్తూ ఉంటారు. కానీ అల్లూరి సీతారామరాజు ఆలోచన ధోరణి 18 సంవత్సరాల వయసులో వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఈ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం చేయాలని చెప్పనేటువంటి ఒక సంకల్పంతో భారతదేశంలో జరుగుతున్నటువంటి బెంగాల్ మొదలుకొని అనేక గిరిజన ఉద్యమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని చెప్పని స్టడీ చేసి వచ్చి ఆయన 18వ ఏట ఇక్కడ ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఆ ట్రైబల్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కొద్ది గొప్ప చదువుకున్నటువంటి గ్రామ పెద్దల్ని, ఆ అడవి పెద్దల్ని, ఆ కోయ దొరల్ని కేంద్రీకరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఒక 200 మంది సైన్యాన్ని తయారు చేసి ఈ 200 మంది వ్యక్తుల్ని మనం ఈ బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి దీనికి వ్యతిరేకంగా, ఈ చట్టాలకు వ్యతిరేకంగా, ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పని చైతన్యపరిచి ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఏ ఏట? 18వ సంవత్సరంలో, 18 నుంచి 19వ సంవత్సరంలో ఆ రకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆనాటి బ్రిటిష్ దొరలు, కరుడుగట్టినటువంటి బ్రిటిష్ దొరలు అనేక ఆయుధాలు, అనేక ఆయుధ సంపత్తి ఉన్నటువంటి ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు దగ్గర ఏమీ లేదు. ఒకే ఒక ఆయుధం ఉన్నది. ఏంటి ఆయుధం? ఏం ఆయుధం? వెల్లంబు. వెల్లంబు ఒకటే ఆయుధం, మరొక ఆయుధం అనేటువంటిది లేదు. అలాంటి వెల్లంబుల్ని కొన్ని వందల వేల వెల్లంబుల్ని తయారు చేసి ఆ వెల్లంబులతోటి పోరాటాన్ని, బహిరంగ యుద్ధాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆ రకంగా అని చెప్పంటే ఆ అడవుల్లో ఉన్నటువంటి మాకు కూడా ఆయుధాలు కావాలి అని చెప్పంటే ఏం చేయాలని చెప్పని ఆలోచనతోటి ఆనాడు అడవుల్లో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలను కొల్లగొట్టాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో తన సైన్యాన్ని సిద్ధం చేసి ఏ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలని చెప్పని ఆ అల్లూరి సీతారామరాజు తాలూకు ధైర్యం ఎలాంటిది అని చెప్పనంటే
చెప్పి మీ పోలీస్ స్టేషన్ మీద పలాని టైం, పలాని రోజు, పలాని గంటకి, పలాని సమయానికి మీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయబోతా ఉన్నాం, కాసుకోండి అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ వరుసపరుచుకొని ఆ సంబంధించిన ఆయుధాలను సమకూర్చుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అట్లా 1, 2, 3 అనేటువంటిది కాదు, దాదాపు 7-8 స్టేషన్లని 7-8 స్టేషన్లు కొల్లగొట్టి ఆయుధాలను సమకూర్చుకున్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. వాళ్ళ ఆయుధాలను సమకూర్చుకొని ఆ ఆయుధాలతోటి 1922, 23, 24 3 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా యుద్ధాన్ని నడిపినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆయన వయసు 18, 19, 20, 21, 22, 27 సంవత్సరం వరకు, అంటే 5 సంవత్సరాలు ప్రత్యక్ష యుద్ధం నడిపి ఒక సందర్భంలో అని చెప్పంటే ఆ యుద్ధంలో చిన్న గాయపడితే ఆ గాయాలని కడుక్కునే దానికోసం ఒక కోనేరుకి వెళితే ఆ కోనేరులో ఉన్నారు అని చెప్పని ఈ ఉన్నటువంటి భారత సంబంధించినటువంటిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దొంగచాటుగా సమాచారాన్ని బ్రిటిష్ వారికి ఇస్తే ఆ బ్రిటిష్ వారు వచ్చి ఆ సింగిల్గా ఒంటరిగా ఉన్నటువంటి ఆ సీతారామరాజు గారిని పట్టుకొని వెళ్ళి ఆ రకంగా స్టేషన్కి తీసుకెళ్ళి ఒక చెట్టు కట్టేసి కాల్చి చంపుతారని చెప్పనమాట. ఆయన చెప్తాడు, అల్లూరి సీతారామరాజు, మీరు మమ్మల్ని దొంగతనంగా పట్టుకెళ్తా ఉన్నారు, దొంగతనంగా నన్ను ఒక్కడిని కాలిస్తే ఇలాంటి అల్లూరి సీతారామరాజు మా భారతదేశంలో కోకొల్లలు వేలాదిగా ఉద్భవిస్తారని చెప్పని వెలుగెత్తి చాటినటువంటి ఒక ధీరుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. 27వ సంవత్సరాన ఈ కాలంలో ఆ రకంగా ఒదిగినటువంటి, ఈ దేశంలో విముక్తి కోసం ఒదిగినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అలాంటి అల్లూరి సీతారామరాజు 120వ జయంతి వేడుకల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100 స్కూళ్ళల్లో ఇవి కండక్ట్ చేయాలని చెప్పని మేము నిర్ణయించి ఆ రకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దాంతో పాటుగా 75వ స్వాతంత్ర దినోత్సవాలు కూడా 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలు దేనికోసం మన స్వాతంత్రం కావాలని అనుకున్నాం, దేన్ని ఆశించి మన స్వాతంత్రం కావాలనుకున్నాం అనేటువంటిది కూడా అని అంటే ఉన్న విద్యార్థులు మొత్తం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మన భారత రాజ్యాంగం ఇతర దేశాల మాదిరిగా, ఇతర ఫారిన్ కంట్రీస్ మాదిరిగా మన భారత రాజ్యాంగం అనేటువంటిది కాదు. మన భారత రాజ్యాంగం అనేటువంటిది విభిన్న మతాల, విభిన్న జాతుల, విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం. ఈ రకంగా చెప్పండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి, అన్ని మతాలకు సంబంధించినటువంటి, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి, అన్ని కులాలకు సంబంధించినటువంటి మనందరం ఒక్కటే మన భారతదేశం అని చెప్పని వెలుగెత్తి చాటేటువంటి దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఉన్న మనమందరం విద్యార్థులందరం కూడా కలివిడిగా మనం ఈ రోజున ఎంత ప్రశాంతంగా, ఎంత డిసిప్లినెడ్గా ఆ రకంగా మనందరం కూడా కలిసి కూర్చున్నామో అదే సంస్కృతి అనేటువంటిది పెద్ద అయిన తర్వాత ఈ దేశంలో కూడా ఉండాలని కోరుకునేటువంటి సంస్కృతి మన భారతీయులది. ఆ మతం ఈ మతం అనేటువంటిది కాదు, మతం వ్యక్తిగతమైనటువంటిది, వాళ్ళకి సంబంధించినటువంటిది. మన దేశం సంబంధించినటువంటి సర్వ మతాల సమ్మేళనం మన తలకు మన భారతదేశం. దీనికి ఒక చిన్న స్టూడెంట్స్ కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క నిమిషం పర్వాలేదమ్మా, చెప్పొచ్చా? సంబంధించినటువంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సేనాపతి బాపట్ తాలూకు చరిత్ర కొంతమంది పిల్లలు వినుంటారు, చూస్తుంటారు, చెప్పుంటారు. సేనాపతి బాపట్ అనేది పేరు, సేనాపతి అనేది బిరుదు.
సేనాపతి బాపట్ అనే బిరుదు ఎట్లా వచ్చింది ఆ వ్యక్తికి అని చెప్పనేటువంటిది మనం ఒకసారి ఆ స్టోరీ కనుక చూసినట్లయితే, బాపట్ అనే వ్యక్తి ఒక సనాతనమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనందరం కూడా ఉన్నాం. క్రిస్టియానిటీ ఉన్నది. క్రిస్టియానిటీ దేవస్థానం ఏది? క్రిస్టియానిటీ సంబంధించిన చర్చి వాళ్ళ దేవస్థానం ఏది? చర్చికి వెళ్తూ ఉంటారు వారు. అదే ముస్లిమ్స్ అయితే మసీద్. అదే హిందువులైతే అమ్మా టెంపుల్కి వెళ్తారు. మనందరి దేవస్థానం ఏది? ఈ ముగ్గురు తాలూకు మనందరి తాలూకు కంబైన్డ్ దేవస్థానం ఏది? భారతదేశం. మనందరి కంబైన్డ్ దేశం ఏది? భారతదేశం. ఎస్ ఆర్ నో? మనందరి కంబైన్డ్ దేశం భారతదేశం. బాపట్ అనే వ్యక్తి ఒకసారి వీధుల్ని శుభ్రం చేస్తూ ఉన్నాడట. వీధులను శుభ్రం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి బాపట్ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడట. సనాతనమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మీరు, మీ కుటుంబం, మీ పిల్లగాడు బాబు వీధులు ఉడుస్తున్నాడు అని చెప్తాడంట. అప్పుడు తండ్రి బాపట్ని పిలుస్తాడంట. బాపట్ని పిలిచి, ఏరా మన కుటుంబం ఏంటి, మన స్థాయి ఏంటి, ఈ ఊళ్ళో మన పరువు ప్రతిష్ట ఏంటి, నువ్వు వీధిలో ఏంటి అని చెప్పి అంటాడంట. అప్పుడు బాపట్ అంటాడు కదా, అందరూ కూడా జాగ్రత్త వినవలసిందిగా కోరుతా ఉన్నాను. బాపట్ అంటాడు కదా, నానా మీరందరూ కరెక్టే, నేను కాదన్ను, కానీ ఒక చిన్న సందేహం, నువ్వు ఆ సందేహాన్ని తీరుస్తావా అని చెప్పని అంటాడు బాపట్. ఏంటో చెప్పయ్యా అని చెప్పని అంటాడు. పొద్దున్న లేచి నువ్వేం చేస్తావు నానా అని చెప్పని అంటాడు. బ్రష్ చేసి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని నేను పూజ చేసుకుంటా బాబు, పూజ చేసుకుంటానయ్యా అని చెప్పని అంటాడు. పూజ చేసుకునే ముందేం చేస్తావు నాన్న అని చెప్పని అంటాడు. ఆ మందిరాన్ని మొత్తం కూడా శుభ్రం చేస్తానయ్యా అని చెప్పని అంటాడు. ఆ మందిరాన్ని మొత్తం శుభ్రం చేసిన తర్వాత నిన్నటి పూలు నిన్నటి మొత్తం కూడా ఆ రకంగా బయట బారబోసిన తర్వాత ఏం చేస్తావు నాన్న అని చెప్పని అంటాడు. నేను ఆ గూడిని ఆ రకం సంబంధించినటువంటి ఊడ్చి ఆ రకం చేసిన తర్వాత పూజ చేసుకొని ఆ రకం బయటకు వస్తానయ్యా అని చెప్పని అంటాడు. అంటే నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు నమ్మిన గుడి నువ్వు శుభ్రం చేయొచ్చు, కానీ నేను నమ్మినటువంటి నా గుడేది ఏం చెప్పానంటే నా భారతదేశ గుడిని, నా భారతదేశ వీధులను శుభ్రం చేయటంలో ఎలాంటి తప్పు ఉంది నానా అని చెప్పని ప్రశ్నించినటువంటి వ్యక్తి సేనాపతి బాపట్. అందుకని ఆనాడే సమాజమే దేవాలయం అని చాటి చెప్పినటువంటి వ్యక్తి, నా సమాజమే నాకు దేవాలయం, మీకు మీ దేవాలయం మీకు ఉండొచ్చు, నాకు సమాజం నా దేవాలయం, కనుక నేను సమాజాన్ని శుభ్రపరచుకుంటున్నాను, ఎట్లా తప్పవుతున్నానా అని చెప్పని అంటాడు. ఆ రకంగా సమాజమే దేవాలయం అని చెప్పని మొట్టమొదటిగా చాటి చెప్పినటువంటి వ్యక్తి సేనాపతి బాపట్. అలాంటి సంస్కృతి, అలాంటి భావజాలం, అలాంటి ఆలోచన విధానం మనందరికి కూడా ఉండాలని చెప్పని ఉద్దేశంతో ఈ రోజున చెప్పండి అంటే భారతదేశం 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా స్వాతంత్రం 70 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికి కూడా ఈ రోజుకి వచ్చేటప్పటికల్లా ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగం వస్తూ ఉన్నది, ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎంతవరకు వైద్యం అందుతూ ఉన్నది, ఇవన్నీ కూడా అని చెప్పండి అంటే పరిశీలించాల్సినటువంటి అవసరం ఆస్పెక్ట్కి సంబంధించి ఉన్నది. కనుక ఈ రోజున ఈ సంబంధించిన 75 సంవత్సరాల స్వతంత్ర ఫలితాలు అనేటువంటివి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పని ప్రతి విద్యార్థి కూడా మీ చదువులతో పాటుగా ఇందాక చాలా అప్రిషియేట్ చేయాలి ఏమని చెప్పారంటే ఇక్కడ ఈరోజు జరిగేటువంటి
కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లకు సంబంధించి కూడా ఇందాక పిల్లలు చదివారు, మీతో చెప్పించారు. చాలా అప్రిషియేట్ చేయాలి. ఆ రకంగా అని చెప్పంటే మీ చదువులతో పాటుగా అన్ని యాంగిల్స్లు కూడా మీ ఆలోచన దృక్పథాన్ని ఆలోచన పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. దాంట్లో భాగంగా అమరావతి బాలోత్సవం మొన్న 1వ తారీఖు నుంచి రేపు 12వ తారీఖు వరకు ఈ విజయవాడలో ఇందాక మా ఐజాక్ చెప్పాడు 100 స్కూళ్ళల్లో ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రకంగా మా వాయిస్ చెప్తా ఉన్నాం, ఎట్లా పిల్లల తాలూకు ఆలోచన విధానం ఉండాలని చెప్పని ఆ రకం చెప్పండి. మీ తాలూకు స్కూల్లో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. దాదాపు 550 మంది పిల్లలు ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న విద్యార్థులు అందరికీ కూడా మా అమరావతి బాలోత్సవం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా చెప్పండి అవార్డులు ఆ రకంగా అయిపోయిన తర్వాత నేను ప్రిన్సిపాల్ గారిని, హెచ్ఎం గారిని, అదేవిధంగా స్టాఫ్ని ఒకటే కోరుతా ఉన్నాను. రేపు 12వ తారీఖున మల్లికార్జున గారు మేము సంబంధించినటువంటి ఈ హెచ్ఎం గారిని, స్టాఫ్ని ఒకటే కోరుతా ఉన్నాను. మా అమరావతి బాలోత్సవం ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఏంటి అని చెప్పనంటే రేపు 12వ తారీఖున మన పక్కన ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు భవన్ ఉంది. అల్లూరు సీతారామరాజు భవన్ నుంచి వేలాది మంది అల్లూరు సీతారామరాజు తాలూకు వేషధారణతోటి పిల్లల్ని, అదేవిధంగా గర్ల్స్ని 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అనేటువంటివి ఆ జాతీయ జెండా పట్టుకొని ఆ రకం వీధుల్లో కథం తొక్కాలని చెప్పి వేలాది మంది బాలబాలికలతోటి అది నిర్వహించాలని చెప్పని, రెండు కూడా ఎట్ ఏ టైం నిర్వహించాలని చెప్పని మా అమరావతి బాలోత్సవం సంకల్పించింది. దానికి మీ అమలే స్కూల్ నుంచి పెద్ద బ్యానర్ తయారు చేసి ఆ బ్యానర్ ముందు పెట్టి, ఆ బ్యానర్ సంబంధించిన ఉపాధ్యాయులను 1-2-3 ముందు పెట్టి ఆ వెనుక దాదాపు ఒక 200-300 మంది విద్యార్థులు మీరందరూ కూడా అల్లూరు సీతారామరాజు వేషధారణతోటి, అదేవిధంగా జాతీయ జెండాలతోటి ఆ అల్లూరు భవన్ నుంచి ఘంటసాల ఆడిటోరియం వరకు కూడా, ఘంటసాల ఆడిటోరియం కూడా పక్కనే ఉన్నది, ఘంటసాల ఆడిటోరియం వరకు కూడా కథం తొక్కుతూ ఆ రకంగా అల్లూరు సీతారామరాజు ఇంత పూర్వాస్పట్టి సంబంధించి చనిపోలేదు అల్లూరు సీతారామరాజు. ఒక్క అల్లూరు సీతారామరాజు చనిపోతే వందలాది వేలాది మంది అల్లూరు సీతారామరాజులు ఇట్లా ఉన్నాము, అల్లూరు సీతారామరాజు స్వరూపమే ఇది అని చెప్పని వెలిగెత్తి చాటే విధంగా ఆ రకంగా మన ప్రదర్శన అనేటువంటిది నడవాలని చెప్పని దానికి మీ స్కూల్ నుంచి తోడ్పాటు, సహాయం, సహకారం అందించాలని చెప్పని మీరు కూడా అల్లూరు సీతారామరాజు తాలూకు పౌరుషం అనేటువంటిది, అలాంటి భావజాలం అనేటువంటిది, అలాంటి దేశభక్తి అనేటువంటిది పురిగిపొచ్చుకొని ముందుకు రావాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాను. ఆ రకంగా దానికి సంబంధించినటువంటి అక్కడ ప్రదర్శన అయిపోయిన తర్వాత అక్కడ మన గౌరవనీయులు, మన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు, అదేవిధంగా మన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా డిఓ గారు అందరూ కూడా ఆ సమావేశంలో అక్కడ సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి దేశభక్తులకు సంబంధించినటువంటి అనేక సమాచారం ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది ఆ రకంగా మన కలెక్టర్ గారు చెప్తారు కనుక ఆ కలెక్టర్ గారి తాలూకు సందేశాన్ని కూడా మీరందరూ కూడా విని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని దానికి మీ అదేవిధంగా హెచ్ఎం గారి మీ స్టాఫ్ తాలూకు సహాయ సహకారాలను ఆశిస్తూ ఇంతటితో నిర్మిస్తాను. థ్యాంక్ యూ ఆల్. Please, today, in honor of Allur Sitamaraj, Markikaraki, ముఖ్య అతిథులు, the Chief President of ఎవరు మల్లికార్జున సార్ గారు, వేదిక అధ్యక్షులు, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమరావతి బాలోత్సవం సార్, ఈరోజు మా పిల్లల మధ్యలోకి వచ్చి మా స్కూల్కి వచ్చి ఎంతో మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ముఖ్యంగా ఈ బాలోత్సవానికి మీరు 2017లో స్టార్ట్ చేశారు కాబట్టి ఎంతో చిన్నపిల్లలకి ముఖ్యంగా సార్ చెప్తూ ఉన్నారు మధ్యలో స్లమ్ ఏరియాస్లో wherever the children are not being educated by the parents in slum areas are taken care by this committee, బాలోత్సవ కమిటీ. సార్ అధ్యక్షులు వహిస్తూ ప్రెసిడెంట్ గారికి
చాలా మంది అమ్మాయి పిల్లలందరినీ కూడా ఈ ఎంకరేజ్ మెనీ మోర్ కిడ్స్ టు కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్. సో దిస్ ఇస్ రియల్లీ ఏ ఛాలెంజ్ ఫర్ సార్ అండ్ దిస్ కమిటీ, ద టీమ్ హూఎవర్. అందరూ చూసుకుంటే ఆల్ ద కమిటీ మెంబర్స్లో రిటైర్డ్ పీపుల్, at the same time they have the enthusiasm to help the children in the society of India, mostly in our AP. ముఖ్యంగా కూడా విజయవాడలో చేస్తున్నారు కాబట్టి విజయవాడ అనేది టుడే దిస్ డిస్ట్రిక్ట్ విజయవాడ is blessed by God for these people. They have identified many slum areas in this locality in Vijayawada and educating many poor children, at the same time following up his way. Just not giving education, leaving them alone, but following up his way. They have not left them even during corona issues. As we have had this online classes, they too had online classes. See the privilege that children had got at time. So the same privilege what we had in our school, they too had in slum area because of the under guidance of our President, Honorable President Mallikarjun Rao garu. The love, the trust, the concern for the poor children is very highly appreciated. Because everybody will not have that trust. ఏదో నేను చదువుకున్నాను కదా, నేను చదివిస్తాను అన్నది అందరూ చాలా తక్కువగా ఉంది సార్ మనకు. కానీ సార్ మీరు ఒక ఈ వయసులో కూడా చాలా పట్టుదలతో మీరు యొక్క టీంను ముందు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా అందరూ ముగ్గురు నిమిషాలు ఎంత ఎంతూజియాజంతో ఉన్నారంటే మీరు మీ పిల్లలు బెనిఫిట్ అయిపోయారు, మీరు సాధించేశారు. కానీ మీ యొక్క ఉద్దేశం ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల స్లమ్ ఏరియాలో అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి, సమాజంలో సంఘంలో వాళ్ళు కూడా పైకి రావాలి అన్న ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఉద్దేశాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ and giving your valuable messages, especially about children and importance of teachers, importance of God, prayer, and especially giving importance to the parents. ఈ రోజుల్లో పేరెంట్స్ చూసుకుంటే చాలా మంది ఉంటున్నారు. అందుకని మీరు ఈ చిన్న హృదయాల్లో ఆ యొక్క ఈగర్నెస్ని కల్పించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా ముందు వచ్చే రోజుల్లో కూడా వచ్చే సంవత్సరాల్లో ఏదో 125 years అని ఆకేషన్ కాకుండా అభివృద్ధి తర్వాత ఆకేషన్ కాకుండా ఇంకా మా స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఈ విధంగా మోటివేట్ చేయాలని ముందు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Juniors, the first prize goes to G. Jatin Chaitanya from 7th A. Second prize goes to K. Ansi Shiny Grace from 6th B. Second prize goes to K. Ansi Shiny Grace from 6th B. Third prize goes to K. Nikhil from 6th A. Nikhil. Now this is from the seniors group. The first prize goes to Konala Hasini Devi from 9th B. Second prize goes to J. Christina Jasmine, 8th C. Third prize goes to G. Pranav Reddy, 9th A. Now it's the time
Now it's the time to announce the winners of the elocution competition from the juniors. First prize goes to M. Kirti, 6th A. Second prize goes to M. Varun Karthik, 7th B. Third prize goes to Shanmukh Rakesh, 6th C. Shanmukh Rakesh. Seniors, first prize goes to B. Xavier Bendick, 9th A. Second prize goes to K. Mahati Krishna, 9th C. Second prize. Second prize goes to K. Mahati Krishna, 9th C. Third prize goes to P. Bharadwaj, 9th B. Thank you, sir. Now I invite Kondal Rao Garu to give the prizes. For the drawing competitions, juniors first prize, CH Kirtan Sri Sai from 7th A. Second prize, G Dinesh, 6th A. Second prize, G Dinesh, 6th A. Third prize, Y Varshita, 7th C. Third prize, Y Varshita, 7th C. And from the seniors category, first prize goes to G Chandra Karthik, 9th C. Second prize, V Divya Sri, 9th D. Second prize, V Divya Sri, 9th D. Third prize, P Mokshita, 8th B. Thank you, sir. Thank you, sister. వీరి తల్లిదండ్రులు ఉన్నతమైన స్థానానికి చెందిన వారు కాబట్టి ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులకు జన్మనిచ్చారు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. వీరి మాటల్లో నా మనసుకు బాగా నచ్చిన విషయం ఏమిటి అంటే, సమాజం దగ్గర నుంచి తీసుకోవటమే కాదు, సమాజానికి ఇవ్వటం నేర్చుకోవాలి అనే మాటలు ప్రతి ఒక్కరి శిరస్సు వంచి నమస్కరించాలి. మనం పాఠ్యపుస్తకాల్లో వింటూ ఉంటాం, సంఘ సంస్కర్తలు కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ వెంకట అప్పారావు గారు అని మనం వింటూ ఉంటాం. అలాంటి వ్యక్తులను మనం చూడలేదు. కానీ భగవంతుడు మనకిచ్చిన అదృష్టం ఏమిటి అంటే, అలాంటి కోవకు చెందిన ఇలాంటి వ్యక్తుల్ని చూడటం, వీళ్ళ యొక్క మాటలు వినటం మన యొక్క అదృష్టం. నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏమని కోరుకుంటూ ఉన్నానంటే, ఇలాంటి వ్యక్తులకి, మహోన్నతమైన వ్యక్తులకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని చెప్పేసి, వీరు ఇంకా అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనాలని, అలాంటి అవకాశము మాకు కూడా కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.
ఇలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ వ్యక్తులను చూడటం మాట్లాడడం మన అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీరు మా పాఠశాలకు రావాలని మీరిచ్చే ఎన్నో సందేశాలు మేము మా పిల్లలు విని ఎంతో జ్ఞానాన్ని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరీ ముఖ్యంగా మన ముఖ్య అతిథులైన మల్లికార్జునరావు గారికి కొండలరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.